సుభజన్ గారు మీరు పరిచయం చేసిన చోక్ వెంగట్ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా. సో మరి సెకండ్ ఐటమ్ స్వీట్ ఐటమ్ అన్నారు. మరి దాని పేరు దానికి కావాల్సిన పదార్థాలు అని చెప్తారు కదా. స్వీట్ వచ్చేసి షఫ్తా. షఫ్తా షఫ్తా వచ్చేసి ట్రెడిషనల్ కాశ్మీరీ లాంగ్వేజ్లో మన పనీర్ ఉంది కదా, లోకల్ మేడ్ పనీర్తో తయారు చేస్తారనమాట. పదార్థాలు నెయ్యి, బ్లాక్ కిస్మిస్, ఉడికించిన కుబాని, పనీర్ ముక్కలు, సొంటి పొడి, పంచదార, బాదాం ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఖర్జూర ముక్కలు, యాలకుల పొడి, మిరియాల పొడి. ఓకేనండి. సో కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా. అంటే ఈ స్వీట్ ఐటెంలో ఎక్కడ చూసినా చక్కగా డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి అనమాట. అందులో కుబానీ అసలు ఏంటండి అది కుబానీ? ఇప్పుడు మన హైదరాబాద్ డిష్లో ఫేమస్ స్వీట్ వచ్చేసి కుబానీ కా మీఠా అని ఒకటి తయారు చేస్తారు. సో దాన్ని తయారు చేసేది కుబానీతో, ఎండి కుబానీ అని దొరుకుతుంది. కుబానీ అని ఆర్ఎల్స్ ఇంగ్లీష్లో దాన్ని డ్రై ఆప్రికాట్స్ అంటారు. ఆప్రికాట్స్ అనే స్టోర్స్లో కానీ ఎక్కడ దొరుకుతాయి బయట. దాన్ని ఏం చేయాలంటే వేడి నీళ్ళలో ఉడకబెట్టాలి. ఉడకబెడితే దీని లోపల ఒక విత్తనం ఉంటుంది, అది తీసేసి ఓన్లీ మనకు కావాల్సింది ఈ పల్ప్ అనమాట. సో దీన్ని యూజ్ చేస్తాము. ఉడకబెట్టిన తర్వాత లోపల ఉన్న విత్తనం తీసేసి సో అలా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టండి. ఈ స్వీట్ వచ్చేసి షఫ్తా వచ్చేసి మనం నెయ్యితో చేస్తున్నాము. అండ్ ఇది కాశ్మీర్ వాళ్ళు ఏ టైంలో చేసుకుంటారంటారు? ట్రెడిషనల్ స్వీట్ అనమాట. మనం ఇప్పుడు లడ్డు ఉంది, ఎప్పుడు చేసుకుంటాం? అది ట్రెడిషనల్, ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేస్తాం కదా. అట్లానే వాళ్ళు కూడా ఇది ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేస్తారు. ఓకే, ఇప్పుడు కాగింది కదా, ఈ పన్నీర్ ముక్కలు వేస్తాము. ఇది ఏం చేయాలంటే మాడకూడదు కానీ మంచిగా బ్రౌనిష్ కలర్లో రావాలి. సో కొంచెం మంట తగ్గి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఇవి ఉంది కదా బ్లాక్ ఖర్జూరా, ఇవి వేసుకుందాము. అలాగే ఎండు కొబ్బరి ఉంది కదా, అది మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాము, అవి కూడా కొంచెం వేగేలాగా చేసుకుందాము. అలాగే జీడిపప్పు ఉంది కదా, బాదం పప్పు ఉంది కదా, బాదం పప్పు ముక్కలు, కొంచెం ఖర్జూర ముక్కలు. ఇదంతా చూస్తుంటే డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ లాగే ఉన్నాయి. దీంతో అయిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం సాటే కావాలి, పచ్చిదనం పోతుంది. సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వాటర్ పోయండి. సో ఇదంతా బాయిల్ అయిన తర్వాత ఇంకా మనకి మిగిలింది కొంచెం 4 ఐటమ్స్ ఉన్నాయి. బాయిలింగ్ పాయింట్లో షుగర్ వేస్తాము. సో ఈ విధంగా బాయిలింగ్ అవుతుంది కదా, ఇప్పుడు షుగర్ వేస్తాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడికించిన కుబానీ వేసుకుందాము. ఈ గుజ్జుని చిన్న చిన్న చాప్గా చేసుకుని ఈ విధంగా వేసుకుందాము. మనం కుబానీ ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి అంతా వేసుకుంటే లాస్ట్లో వేసుకోవాలి. ఇది మాక్సిమం ఎంత టైంలో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అంటారు? సో మీరే చూస్తారు కదా, ఒక 10 minutes లోపు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో మాటల్లో పడి దీంట్లో సొంటి పౌడర్ ఐటమ్ మర్చిపోయి సొంటి పౌడర్ వేద్దాము. స్వీట్లో కూడా సొంటి వేసుకోవచ్చు. ఎస్, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేస్తాము. కొంచెం ఇలాచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాము అంటే దగ్గరికి వచ్చేసినట్టే అనమాట. ఇలాచీ పౌడర్ వేసే ముందు ఒక్కటి లైట్గా రోస్ట్ చేయండి ఇలాచీ. ఓకే, రోస్ట్ చేసి ఇలాచీ పౌడర్ డైరెక్ట్ వేస్తే మన పౌడర్ కొంచెం మిక్సీలో వేస్తాం కదా, కొంచెం లైట్గా షుగర్ వేస్తే పౌడర్ చేస్తే ఏమవుతుందంటే పౌడర్ బాగా వస్తుంది. కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేస్తాము. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయింది. సో ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసాం. సర్వింగ్ బౌల్లో తీసేసి సో పైన కొంచెం బాదం ముక్కలు వేసుకుందాము, కలర్ఫుల్గా ఉంటుంది.
సో హాట్ కాశ్మీరీ స్వీట్ షఫ్తా రెడీ అయింది. దీన్ని టేస్ట్ చేసి ఆడియన్స్కి ఎలా ఉందో తెలియజేయండి. తప్పకుండా అండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా స్వీట్గా ఉందండి. సో అందులోని అన్ని డ్రై ఫ్రూట్స్, చాలా హెల్త్ కూడా చాలా మంచిది కూడా. సో ఖచ్చితంగా ఈ షఫ్తాని అందరూ ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. షఫ్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బ్లాక్ కిస్మిస్, ఉడకబెట్టిన కుబానీ, పంచదార, సొంటి పొడి, పన్నీర్ ముక్కలు, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, ఖర్జూరం ముక్కలు, యాలకుల పొడి, మిరియాల పొడి. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత బ్లాక్ కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, ఖర్జూర ముక్కలు వేశాక కొద్దిగా వాటర్ పోసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. తర్వాత షుగర్ వేసి ఉడికించిన కుబానీ, సొంటి పౌడర్, యాలకుల పౌడర్, మిరియాల పొడి వేసి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బాదం ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, షఫ్తా రెడీ. స్వజన్ గారు, చోక్ వెంగర్, షఫ్తా ఈ 2 ఐటమ్స్ కాశ్మీరీ స్పెషల్ ఐటమ్స్ మా ఆడియన్స్కు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. మరో 2 కాశ్మీర్ స్పెషల్ వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎగ్స్ మీ ఇంటి వంట. అంటిల్ దెన్, బై.